పరిశుద్ధుడా గొప్ప దేవ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నా ప్రియ పరలోక తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఇక్కడ ఎందు నిమిత్తం అయితే మేము కూడి ఉన్నాము నాయన, మీరు బహుగా ఎరుగుదురు. మరి ముఖ్యంగా మరి యొక్క దాసరాలు మరి చిన్నమ్మ మీ రాజ్యంలో మొదటి చేరిందని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మరి నాకు ఆత్మకు శాంతి కలగాలని మేము అందరం ప్రార్థిస్తున్నాం. ఆయన ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మరి త్వరగా అందరూ ఈ సకాలం చేరుకొని ఆయన ఆ బిడ్డకు మంచి ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన విడవబడ్డ తన అన్నదమ్ములను, అక్కచెల్లెలను, బంధుమిత్రులందరికీ ఆయన ఆదరణ ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఇప్పుడు అంత వరకు మీద సహాయం చేయమని అయ్యా ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం. అయ్యా ఇక్కడ ఎలాంటి అలజడి జరగకుండా నాయన నీ యొక్క సన్నిధానంలో మేమందరం ఆ యొక్క చిన్న నిమిత్తం ప్రార్థించగా మీరు సహాయం చేయమని అయ్యా దైవజనులను దీవించమని, చెప్పే వాక్యాన్ని దీవించమని, అయ్యా వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని అయ్యా మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో దేవుని యొక్క వాక్యమును మన బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలని మనము చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాల్లో దేవుని యొక్క మాటల్ని మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి నాథన్ ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపిస్తారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగాను. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వాక్యం నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే చదవబడిన వాక్యం నిమిత్తము ఇమ్మన్న ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ఇమ్మానియల్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా పరమ తండ్రి, నాయన ఈ ఘనమైన నామానికి శ్రేష్ట వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. నైనా మరి మధ్యాహ్న కాల సమయంలో నాయన మరి ప్రవీణ్ నైనా గృహం నందు మేము చేరి ఉన్నాము. నైనా నీకు తెలుసు తండ్రి. నైనా మరి ఆశీర్వాదం బట్టి నైనా వందనాల స్తోత్రాలు. నైనా అక్కడ మరి మొన్నటి దినాలను నేను సన్నిధానంలో చేరి ఉన్నాయని మేము నమ్ముచున్నాం ప్రభా. నాయన మరి ఈరోజు అక్కది మరి జ్ఞాపకార్థ కూడిక మేము అక్కడ జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాం ప్రభా. ఈ జ్ఞాపకార్థ కూడిక అంతే నువ్వు ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మరి అక్కడికి ఇచ్చినటువంటి అన్నదమ్ములను, అక్క చెల్లెలను, మరి బావలను, కొడుకులను అందరినీ వాళ్ళకు మంచి ఆదరణ చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి నెమ్మదిని, శాంతిని, సమాధానం దయచేయండి తండ్రి. వారికి దుఃఖ సాగరంలో ఉన్న వారికి మేము ప్రార్థించేంత మాత్రం కాదు కానీ ప్రభా, నీవే వారికి తోడుగా ఉండి వారికి ఎడలా నువ్వు దయ చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఇప్పుడు జరగబోయే కూడిక అంతే ముందుకు నడిపించమని, నాయన ఈ కూడికకు వచ్చే ప్రతి బిడ్డను మరి త్వరగా నడిపించమని, నాయన మరి ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కుటుంబం వారు కానీ, కూడి వచ్చిన బంధువులు కానీ, మరి దైవజనులు ప్రతి ఒక్కరు కూడా ఒక్క విషయము నా తరపున, సంఘ తరపున జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటి అంటే సమయం చాలా గడిచిపోయింది కనుక ఎవరు ఎక్కువ సమయాన్ని తీసుకోవద్దు, కొద్ది సమయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి మనము కొన్ని ఆదరణ మాటలు కుటుంబం కొరకు గ్రీటింగ్స్ గా విందాము. ఆ మాటల తరువాత మరి కుటుంబంలో నుంచి మరి ఆశీర్వాదమ్మ గారి యొక్క ఫోటోను ఇనాగ్రేట్ చేయడానికి కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉండాలి. తరువాత కుటుంబం అంతటి తరపున ఒక్కరు సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కారణం మీ ఆలస్యమే. మీరు ఆలస్యం చేశారు కనుక మీ ఆలస్యమే. వాతావరణం కూడా అనుకూలంగా లేదు కనుక ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ సమయంలో మన మధ్యలో జాయ్ డేవిడ్ సార్ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి కొన్ని ఆదరణ మాటలు కుటుంబానికి తెలియపరుస్తారు. వారికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు.
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కొడుకొచ్చిన దైవ సేవకులు కుటుంబాలన్నింటిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మనం చదివినటువంటి ఈ లేఖన భాగం యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నటువంటి మాట, నేనే పునరుత్థానమును జీవము. ఆయన పునరుత్థానుడు కనుక మనము కూడా పునరుత్థానం పొందుతామనేటువంటి విశ్వాసం మనకు కావాలి. మరి ఆశీర్వాదం గురించి చెప్పాలి అని అంటే, ఆ బిడ్డ చిన్న వయసులో నుండి మా ఎరుకలోనే పెరిగింది. తన పరిస్థితులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఆదరించాడు. అది మనం గమనించాలి. ప్రతి పరిస్థితిలో ఆమె ఎక్కడ పనిచేసినా చాలా సమస్యల గుండా వెళ్ళింది. తన తోబుట్టువులందరూ చక్కగా సెటిల్ అవుతూ ఉంటే నా పరిస్థితి ఏంటి అని అనుకునేది. కానీ తనకు తెలియకుండా ఈ పెరాలిటిక్ స్ట్రోక్ రావడం అనేది మనిషి యొక్క జీవిత దశలో ఒక అంకంగా ఉంటుంది. మరణం ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఆశీర్వాదం గురించి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఆమె వినదు. ఆమె గురించి అంగలార్చినా ఆమె వినదు. మన యొక్క నమ్మకం, నిరీక్షణ ఏంటంటే తను నమ్మినటువంటి యేసు దగ్గరికి తను వెళ్ళింది. ఎంతమంది నమ్ముతారు? నమ్మితే ఆమె చెప్తారా? మనము కూడా ఆమెను బట్టి మన నిరీక్షణ, మన నమ్మకం ఎలాగుందో పరిశీలన చేసుకోవాలి. ఈ సమయంలో నేను 3 మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. లోకములో 3 రకాల వ్యక్తులు ఉంటారు. అది ఏ ప్రాంతం వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఈ 3 రకాల ప్రజలలో ఒకరు నిరీక్షణ లేనివారు. కనుకనే తెస్సలోనిక పత్రికలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? నిరీక్షణ లేని ఇతరుల వలె. నిరీక్షణ లేని వారు ఒక గుంపు. రెండవ గుంపు ఉన్నారు. వారు ఎవరంటే, వాళ్ళకి నిరీక్షణ ఉంటుంది కానీ దే హ్యావ్ ఎ హోప్, బట్ దే హ్యావ్ ఎ ఫాల్స్ హోప్. తప్పుడు ఆలోచన. చనిపోయినటువంటి నీ ప్రియ సహోదరియో, చిన్నమ్మో, మీ బంధువో, మీ తోడబుట్టువో, మీ తోబుట్టువో, ఆమెను పాతిపెట్టి వచ్చావు, సమాధి చేసావు. కారణం ఎందుకంటే మరణం తర్వాత, ఇందాక చెప్పాను కదా, డెత్ ఈజ్ ఎ టర్నింగ్ పాయింట్. అక్కడి వరకు వచ్చినాక ఒక మలుపు, దానికి మళ్ళీ తిరిగి రాలేటువంటి మలుపు. రెండవ వర్గం వారు ఎలా ఉంటారంటే, నీవు నీ యొక్క ప్రియులైనటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు వారి జ్ఞాపకార్థం ఈ పని చేస్తే, ఆ పని చేస్తే ఆమె ఒక మెట్టు పైకి వెళ్తారు. సంవత్సరికం చేయాలి, నెలమాసకం చేయాలి. ఆ సంవత్సరికం చేసినప్పుడు ఎవరినో పిలిచి బట్టలు పెట్టాలి. అదంతా ఈ శరీరంలో అశాశ్వతమైనది. మూడవ వర్గం ఉన్నారు. వారెవరంటే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒక మాట నేను చెప్తాను ప్రియులారా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. శారీరకంగా ఎదురు చూడటం కారణం ఏంటంటే, శారీరకంగా మనం ఎదురు చూడము. దిస్ లైఫ్, ఒక వ్యక్తి ఒక రోజే అప్పుడే పుట్టిన బిడ్డ అయి ఉండొచ్చు, 100 సంవత్సరాలు బ్రతకవచ్చు. ఎప్పుడైనా ఈ లోకం గురించి వెళ్ళవలసిందే. కానీ నీతి కలుగును అని నిరీక్షణ గలవారమై మనం జీవించాలని భక్తులైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట నేను చూపిస్తాను ప్రియులారా.
అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో ఇలాగంటున్నాడు, శుభప్రదమైన నిరీక్షణ 11వ వచనంలో, 12వ వచనంలో ఉంటుంది. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మన దేవుడు మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ బ్రతుకుచుండవలనని బోధించుచున్నది. గలతీ పత్రికలో చూచాము, నీతి కలుగునని నిరీక్షణ కొరకు జీవించాలని. ఇక్కడ తీతుకు రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు ఏమనంటే, శుభప్రదమైన నిరీక్షణ కలుగునట్లు మహాదేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. మనం ఎలా ఎదురు చూస్తున్నాం? ఇంకొక రిఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. ఐఎమ్ నాట్ ప్రీచింగ్ పాస్టర్ గారు. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఇలాగ రాస్తూ ఉన్నాడు. 3-4 వచనాలు కలిపి ఉన్నాయి కానీ ఇంగ్లీష్ లో ఉంటుంది. 3rd verse, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగును. నమ్మిన వారు ఆమేన్ చెబుతారు. సో మూడు విషయాలు చెప్పాను పిల్లారా. నీతి కలుగుననేటువంటి నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ. A righteous hope, a living hope and a blessed hope. చేరిన కుటుంబస్తులు, సంఘము, మనం అందరం కూడా తను విడిచి వెళ్ళినది తనను గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. తన ఆత్మకు శాంతి కావాలని చెప్పకండి. బికాస్ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నేను మీకు శాంతిని అనుగ్రహించి వెళుతున్నానని చెప్పాడు. ఆయన నుంచి శాంతి పొందిన తర్వాత ఇంకా నీకు ఈ లోకంలో శాంతి అవసరం లేదు. చనిపోయిన వ్యక్తి యొక్క శరీరానికి లేక దేవుని సన్నిధికి చేరిన ఆత్మకు శాంతి అవసరం లేదు. బికాస్ ఆ దేవుడిచ్చిన ఆత్మ దేవుని సన్నిధికి చేరింది కనుక 2 వర్గాల వారు. ఒక వర్గము విశ్వాసము లేని వారు, ఒక వర్గము విశ్వాసం ఉన్నవాళ్ళు. మనము విశ్వాసము గలవారమై ఉన్నట్లయితే మన నిరీక్షణ యేసు ప్రభు దగ్గర ఉండబోతున్నాం. నమ్మిన వారు ఆమేన్ చెప్తారు. ఈ మాటల ద్వారా కుటుంబానికి ఆదరణ, తోబుట్టువులకు, అక్క చెల్లెల యొక్క కుటుంబాలకు ఆదరణ కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నిజమైన నిరీక్షణ క్రీస్తులో మనకుందని చాలా చక్కగా వివరించారు. ఈ సమయంలో చెప్పబడిన మాటల నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తల్లు వచ్చినట్లయితే చెప్పబడిన మాటల్ని బట్టి జయరాజనైనా ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవం గల మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఒకసారి మీ వెనకాల సంఘంలో నీ పాదశానికి వచ్చి నీకు మధ్యలో జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాద ప్రభా. చనిపోయినటువంటి ఆశీర్వాదం ప్రారంభిస్తున్నాం. ఇచ్చినటువంటి కుటుంబానికి ఆదరణ నెమ్మది దయచేస్తున్నాం అయ్యా. నీకు వందనాలు. మా జీవితమే పాటు నాయన నీటి కూడా లాంటిది నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతకాలం ఈ లోకంలో జీవించిన ఒక లోకం శాశ్వతం కాదు. మీ అందరి విశ్వాసంతో బతుకు నేర్పించాలి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం అంతటిలో నడిపించింది మా ప్రొవైడ్ చేస్తే నాకు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చినట్లయితే ఫోటో ఇనాగ్రేషన్ మనం చేసుకుందాం. ఫోటో ఉంది కనుక మరి కమలా సిస్టర్ గారు వారు ముందుకు వస్తారు. అదేవిధంగా
ప్రసన్న ముందుకు రండి. లోపలికి రండి.